హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి నా కాలేజ్మెంట్ సీనియర్. సో వాళ్ళ బాబు ఫస్ట్ బర్త్డే అనమాట. సో అక్క అయితే ఇన్వైట్ చేసింది. ఫంక్షన్ వచ్చేసి మా ఇంటి దగ్గరే రాధాకృష్ణ ఫంక్షన్ హాల్. ఇంకా నేను, మా హస్బెండ్, మా పాప, మా చెల్లి కలిసి హాల్కి అయితే వచ్చేసాము. రాధాకృష్ణ ఫంక్షన్ హాల్. బర్త్డే వచ్చేసి 4th ఫ్లోర్ అండ్ డిన్నర్ వచ్చేసి 1st ఫ్లోర్. ఇంకా ఎంట్రన్స్ రాగానే పిల్లలకు సంబంధించిన బర్త్డే క్యాప్స్, స్పెట్స్, చాక్లెట్స్, నెక్స్ట్ చిన్న పక్కన బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ వచ్చి ఒక లాలీపాప్, నెక్స్ట్ అందులో ఏవో చిన్న గిఫ్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. బాగుంది. నెక్స్ట్ ఇంకా రాగానే ఇంకా బర్త్డే బాయ్ అక్క వాళ్ళు ఎవరు రాలేదు. సో ఇంకా పిల్లలకు సంబంధించిన బొమ్మలు అవన్నీ కూడా పెట్టారు. ఎంటర్టైన్మెంట్, మ్యాజిక్ షో అన్నీ పెట్టారు. ఇంకా వచ్చేసి స్టార్టర్స్ వచ్చేసి వెజ్ మంచూరియా, నెక్స్ట్ వెల్కమ్ డ్రింక్స్ అయితే పెట్టారు. అండ్ పానీపూరి పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి కేక్, చాక్లెట్ కేక్ అనేది పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి షుగర్ క్యాండీ. బాగుంది. అంతా కూడా చాలా బాగా పెట్టారనమాట. సో చాలా హెవీ అయిపోయింది అప్పటికి. మేము వెళ్ళేసరికి 7:30 అయిపోయింది. 7:30 అయిపోయింది. ఇంకెవరు రాలేదు. సో ఓవరాల్గా డెకరేషన్ అయితే చాలా బాగుంది. డెకరేషన్ అంతా కూడా కృష్ణుడి ప్యాటర్న్ అనమాట. కృష్ణుడి ప్యాటర్న్ అంతా కూడా. సో బాబు కాబట్టి మొత్తం అంతా కూడా కృష్ణుడి ప్యాటర్నే. ఈ డెకరేషన్ వచ్చేసి మెమోరీ మేకర్స్ ఉన్నారు కదండి, వాళ్ళైతే ఓవరాల్ డెకరేషన్ అయితే వాళ్ళే చేశారు. అండ్ చిన్నపిల్లలకు సంబంధించిన డాల్స్ వేషం వేసుకొని, డొనాల్డ్ డక్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా వేషం వేసుకొని చిన్నపిల్లలకి ఇన్వైట్ చేసుకొని మ్యాజిక్ షోస్, నెక్స్ట్ డాన్సెస్, వేరే అదర్ గేమ్స్ కూడా కండక్ట్ చేశారు. సో ఓవరాల్గా అయితే ఇలాగైంది. మా పాప వచ్చేసి ఈ డొనాల్డ్ డక్తో ఆడుతుందనమాట. సో ఓవరాల్గా చాలా బాగా అయ్యింది. ఈ అక్క వాళ్ళ పాప ఫస్ట్ బర్త్డే కూడా ఇక్కడే చేశారు సేమ్. అండ్ వాళ్ళ బ్లాగ్ కూడా తీసాను. ఇంకెవరైతే చూడలేదు అనుకున్నారు, కింద డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాను, చూడండి. ఈ వ్లాగ్ వచ్చేసి ఆగస్ట్ 11th మండే అనమాట ఈ వ్లాగ్. సో ఇది తిననమాట అక్క, రాజేశ్వరి అక్క. తిన నా సీనియర్. సో మేమిద్దరం కూడా ఒక సొంత సిస్టర్స్ లాగా ఉంటాం అనమాట. మా బాండింగ్ అలా ఉండేది. నేను వచ్చేసి విశాఖ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో చదువుకున్నాను, మన వైజాగ్ జైల్ రోడ్లో. సో ఈ అక్క కూడా నేను చదువుకున్న కాలేజ్లో వర్క్ చేసేదన్నమాట. సో చాలా మంచి అక్క. చాలా అంటే చాలా వే ఆఫ్ టాకింగ్ అంతా కూడా చాలా బాగుండేది. చాలా సొంత సిస్టర్స్ లాగా ఉంటాం అనమాట. మా బాండింగ్ అలా ఉండేది. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క. నన్ను గుర్తుపెట్టుకొని పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా కేక్ కటింగ్ అయితే 8:30కి అయిపోయింది. 8:30కి అయిపోయాక ఇంకా వాళ్ళ ఫ్యామిలీతో ఫొటోస్ తీసుకొని, ఇంకా అక్కతో ఫొటోస్ తీసుకొని, నేను ఇంకా మా ఫ్యామిలీతో ఫొటోస్ తీసుకొని ఇంకా కంప్లీట్ అయితే అయిపోయింది. అయిపోయాక ఇంకా మేము డిన్నర్కి అయితే వచ్చేసామన్నమాట. ఫుడ్ అయితే చాలా బాగుంది. చాలా హెవీగా పెట్టారు. మేము స్టార్టర్స్ ఎక్కువ తినేసాం కదా, సో దానివల్ల ఫుడ్ ఎక్కువ తినలేకపోయాము. ఫుడ్ వచ్చేసి సూపర్గా ఉంది. చికెన్ దమ్ బిర్యానీ, వడ, రస్మలై, మటన్, ప్రాన్స్, నెక్స్ట్ ఫిష్ ఫ్రై. చాలా బాగుంది. ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా డెజర్ట్స్కి వస్తే ఇంకా ఐస్ క్రీమ్ చాలా బాగుంది. సో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారు. వాళ్ళ పాప ఫస్ట్ బర్త్డే కూడా 10 గిఫ్ట్స్ ఇచ్చారు. బాబుకి కూడా ఇప్పుడు ఇచ్చారు. సో మీకు చూపిస్తున్నాను ఏమి ఇచ్చారనేది. బౌల్స్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది. కింద వచ్చేసి గ్లాస్, పైన వచ్చేసి రబ్బర్ లిడ్. బాగుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అక్క. సో ఇదన్నమాట ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి ఆగస్ట్ 13th అంటే వెడ్నెస్డే మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ అనమాట, పురుషోత్తం అబ్బాయి పేరు. సో ఆ అబ్బాయి మ్యారేజ్ మమ్మల్ని ఇన్వైట్ చేశాడు. సో నేను, మా హస్బెండ్, మా పాప బండి మీద వస్తే ఫుల్గా వర్షం అనమాట. సో ఒక దగ్గర అయితే ఆగిపోయాము. ఒక తగ్గిన తర్వాత వెళ్ళాం అనమాట. ఫంక్షన్ హాల్ మా ఇంటి దగ్గరే. సో తిననమాట పురుషోత్తము. సో పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు ఫ్రెండ్స్ ఇంకా ఎవరో ఆన్ ది వేలో వస్తున్నారంటే ఇంకా మేము ఫొటోస్ తీసుకుంటున్నాం అనమాట. డిన్నర్ కూడా చేసేసాము. బిర్యానీ, రస్మలై, నెక్స్ట్ మష్రూమ్ కర్రీ, దొండకాయ ఫ్రై అయితే పెట్టారు. బాగుంది ఫుడ్ కూడా. నెక్స్ట్ మేము తినేసిన తర్వాత గ్యాంగ్ అందరం కూడా వచ్చేసారు. ఇంకా గ్యాంగ్ అందరూ వచ్చేస్తే ఇంకా గోలగా ఉంటుంది కదా. సో వీళ్ళందరూ కూడా మా చెల్లి ఫ్రెండ్సే. సో నాకు కూడా బాగా క్లోజ్ అయిపోయారు, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా. సో మొత్తానికైతే గ్రూప్ ఫొటోస్ అన్నీ కూడా తీసుకున్నాము. సో ఈ దంపతుల్ని మీకు ఖచ్చితంగా బ్లెస్సింగ్స్ ఇవ్వండి, విషెస్ చెప్పండి, అందరిని కూడా బ్లెస్ చేయండి వీళ్ళిద్దరిని. సో ఇంకా
టైం వచ్చేసి అప్పటికి 9:30, 10 అలా అయిపోయింది. వీళ్ళ మ్యారేజ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3:30కి అనమాట. అప్పటి వరకు మేమైతే ఉండలేదు. బాయ్స్ అయితే ఉన్నారు. సో, ఇక్కడ అంతా అయిపోయాక ఇంకా కేక్ కటింగ్ అయితే చేస్తున్నారనమాట వీళ్ళిద్దరికిని. సో, బావుంది. చాలా బాగా సెలబ్రేట్ చాలా బాగా ఎంజాయ్ చేశాము. బావుందంతా కూడా. సో, ఇదనమాట ఇది వ్లాగ్. అండ్ నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి ఆగస్ట్ 14 థర్స్‌డే నా ఫ్రెండ్ ధనలక్ష్మి అనే అమ్మాయి వాళ్ళ పాప ఫస్ట్ బర్త్‌డే అనమాట. నిదీక్షశ్రీ. సో, పాప బర్త్‌డేకి అయితే ఇన్వైట్ చేసింది. మేమొచ్చి వెళ్ళిపోయామనమాట. మన వైజాగ్‌లో పూర్ణ మార్కెట్ దగ్గర సాయి ప్రియ ఫంక్షన్ హాల్‌లో బర్త్‌డే పార్టీ. సో, మమ్మల్ని అయితే ఇన్వైట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ దానా గుర్తుపెట్టుకొని పిలుచుకున్నందుకు. సో, తను ఇన్వైట్ చేసింది. ఇంకా 7:30కి అయితే వచ్చేసాము. ఇంకా అయితే ఎవరు రాలేదు. సో, ఇంకా ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకుంటున్నాము. ఆ వీక్ అంతా కూడా మాకు చాలా ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. అందుకు ఈ వీడియో చాలా డిలే అయింది. ఆగస్ట్ 11, నెక్స్ట్ 13, 14, 16, 17, 18 ఇంకా ఫంక్షన్స్ ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ పూజలు, నెక్స్ట్ గణేష్ చతుర్థి అవన్నీ కూడా ఉన్నాయి కదా! సో, ఇంకా నాకు వీడియో షూట్ చేయడం అవ్వలేదు, ఎడిటింగ్ అవ్వలేదు, వాయిస్ ఓవర్ అవ్వలేదు. సో, అందుకు డిలే అయింది. సారీ. సో, తిననమాట ధనలక్ష్మి. అండ్ ఇంకా రాగానే వెల్కమ్ డ్రింక్స్ అయితే ఇచ్చేశారు. ఇచ్చేసి ఇంకా మేమైతే మొన్న లొకేషన్ అంతా కూడా బాగుందన్నమాట. డెకరేషన్ అంతా బాగుంది. ఇంకా ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా ఫైనల్‌గా 8:30కి అలాగా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా కలిసి పాపకైతే బ్లెస్సింగ్స్ ఇచ్చారు. సో, మీరు కూడా పాపని బ్లెస్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఉండాలి. బ్లెస్ హర్. అండ్ ఫైనల్‌గా అయితే బర్త్‌డే పార్టీ అయింది. చాలా బాగా జరిగింది బర్త్‌డే పార్టీ. సో, ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను షార్ట్స్ కూడా పెడుతున్నాను. షార్ట్స్ కూడా చూడండి, సపోర్ట్ చేయండి నా ఛానల్‌ని. సో, ఇంకా ఆ రోజు థర్స్‌డే కాబట్టి ఇంకా నేను థర్స్‌డే నైట్ ఏమి కూడా రైస్ తినను. ఓన్లీ టిఫినే తింటాను. సో, ఇంకా పన్నీర్ కర్రీ వేసుకొని తినేసాను. ఇంకా తినేసి అప్పటికి టైం 9:30 అయిపోయింది. ఇంకా బయటకైతే వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ రోజు వచ్చేసి ఇండిపెండెన్స్ డే కదా! మార్కెట్ అంతా కూడా ఇండిపెండెన్స్ డే ఫ్రాక్స్ అంటే పిల్లలకి సంబంధించిన ఫ్రాక్స్, టీ షర్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో, ఇదనమాట వ్లాగ్. అండ్ నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి ఆగస్ట్ 16 అంటే కృష్ణాష్టమి వ్లాగ్ అనమాట ఇది. ఆ రోజు మార్నింగే ఇంక టెంపుల్‌కైతే వెళ్ళిపోయాము. నేను, మా హస్బెండ్ కృష్ణుడి టెంపుల్ ఉంది ఇక్కడ ఇసుక తోట దగ్గర. సో, టెంపుల్‌కైతే వెళ్ళిపోయాము. ఆ రోజు ఫుల్‌గా క్లైమేట్ చాలా కూల్‌గా ఉంది. ఫుల్‌గా వర్షం అనమాట. సో, కృష్ణుడి టెంపుల్‌కైతే వచ్చేసాము. ఆ రోజు ఇంకా మరి మా ఇంటి దగ్గర ఉట్టి కొడతారనమాట ఈవినింగ్. సో, ఇంకా మా పాపకి కాస్ట్యూమ్ అయితే వేస్తున్నాను కృష్ణుడి వేషంది. అంటే చిన్నప్పుడు వేశాను నేను ఆల్రెడీ. తను 9థ్ మంత్‌లో ఉన్నప్పుడు కృష్ణుడి వేషం అయితే వేశాను. సో, ఆ కాస్ట్యూమ్స్ ఇంకా అలాగే ఉన్నాయి. సో, ఇప్పుడైతే కరెక్ట్‌గా సరిపోయింది. సో, క్యాపు, ధోతి, షర్టు, నెక్స్ట్ ఫ్లూటు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో, అవన్నీ కూడా తీసి మా పాపకైతే వేశాననమాట ఆ రోజు ఈవినింగ్. సో, మొత్తానికైతే ఇలా రెడీ చేశాను పాపని. సో, ఎలాగుందని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఈవినింగ్ 6 కల్లా పూజ అయితే స్టార్ట్ చేశారనమాట. మన రామలింగ టెంపుల్ దగ్గర కృష్ణుడు పూజ అయితే స్టార్ట్ చేశారు. సో, పూజ చేసరికి ఒక 1½ అవర్ అయితే అయిందనమాట. అప్పటికే చినుకులు పడుతూనే ఉన్నాయి, తగ్గాయి. సో, ఇంకా ఫొటోస్ తీసుకున్నాం అక్కడ పూజ అంతా అయిపోయాక ఇంకా ప్రసాదం అయితే ఇస్తున్నారనమాట. సో, పులిహార, స్వీట్ బూందీ, శనగలు అవన్నీ కూడా ఇస్తున్నారు ఇక్కడ ప్రసాదము. సో, ఇంక అందరూ కూడా భక్తులొచ్చి తినేసి దేవుడి దర్శనం చేసుకొని, ప్రసాదం తీసుకొని అయితే ఉట్టి కొట్టడానికైతే రెడీగా ఉన్నామనమాట. ఇదొచ్చేసి నాది సెకండ్ టైమ్ అనమాట. లాస్ట్ ఇయర్ అయితే నేను ఇక్కడ లేను కృష్ణాష్టమికి. ఆ ముందు ఇయర్ వచ్చేసి మా పాపకి అప్పుడు ఫస్ట్ ఇయర్ అనమాట. ఫస్ట్ కృష్ణాష్టమి అనమాట ఆ రోజు. సో, అప్పుడు చేసాము. ఇది సెకండ్ అనమాట. సో, ప్రతి ఒళ్ళు గెటప్ ఏసినోళ్ళందరికీ కూడా చిన్న పిల్లలకి ఒక కాంప్లిమెంటరీగా చిన్న గిఫ్ట్స్ అయితే ఇస్తారనమాట. ఈసారి అయితే వాటర్ బాటిల్స్ ఇచ్చారు. లాస్ట్ టైమ్ వచ్చేసి లంచ్ బాక్స్ అయితే ఇచ్చారు. వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఏదో కొంచెం పిల్లలు కొంచెం ఏదో గిఫ్ట్స్ అయితే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా! సో, అందుకు పిల్లలకైతే ఇచ్చారిక్కడ. సో, ఇక్కడ మేము ఫోటోస్ అయితే తీసుకున్నాం ఇక్కడ. తీసుకున్నాక కరెక్ట్‌గా 7:30 అయింది. ఆ టైంకైతే ఉట్టి కొట్టడానికైతే అందరం చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ నుంచి చిన్నోళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా రెడీగా ఉన్నారనమాట. సో, ఇంక ఉట్టి కొడుతున్నాం అనే టైంకి ఫుల్‌గా వర్షం అనమాట. చినుకులు స్టార్ట్ అయిపోయాయి ఫుల్‌గాన. చినుకులు అలాగ చిన్నగా పడి పెద్దగా స్టార్ట్ అయిపోయింది. ఇంక ప్రసాదం కూడా మధ్యలో ఆపేసి
ఇంకా వేరే దగ్గరికైతే ఒక్కొక్కరు వెళ్ళిపోయారనమాట. సో, ఇది చినుకులు పడుతున్నప్పుడు వీడియో అనమాట. ఇంకా కొంచెం చినుకులు పడుతున్నాయి. ఇంకా మేము ఉట్టు కొట్టడానికి ఇక్కడ ఫోటోసు వీడియోస్ అన్నీ తీసుకుంటున్నాం. ఇక్కడ చూడండి. వర్షంలో కూడా ఉట్టు కొడుతున్నారు ఇక్కడ పిల్లలు. సో, చాలా బాగా ఎంజాయ్ చేశాము. చాలా ఫుల్‌గా తడిచిపోయారు పిల్లలందరూ కూడాను. చిన్న పిల్లలు ప్రతి ఒక్కళ్ళు కృష్ణుడి వేషం వేసుకున్నారు. నెక్స్ట్ రాధా వేషం వేశారు. చిన్న పిల్లలు చాలా ముద్దు ముద్దుగా ఉన్నారు. అండ్ ఇక్కడ చూసారు కదా! ఎంతలా వర్షం పడిందో మీరే చూస్తున్నారు కదా! ఈ వర్షంలో కూడా ఉట్టి కొడుతున్నారు. 3 టైమ్స్ కుట్టారనమాట ఉట్టి. సో, ఫైనల్‌గా లాస్ట్ వచ్చేసి పెద్దవాళ్ళు కుట్టారు. ఇంకా చినుకులు పడుతున్నాయి కదా! అందుకని చెప్పి చాలా బాగా ఎంజాయ్ చేశాము ఆ రోజైతే. అప్పటి వరకు వర్షం లేదు. కరెక్ట్‌గా ఉట్టి కొట్టే టైంకైతే ఫుల్‌గా వర్షం అనమాట. ముందు లాస్ట్ ఇయర్ అంతా ఇలా పడలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట ఇలా పడడం. ఫుల్‌గా డ్రైనేజ్‌లంతా నిండిపోయాయి చాలా దారుణంగా. ఇదొచ్చేసి లాస్ట్ మూమెంట్‌లో అనమాట. డాన్సులయ్యాయి. ఇంకా చాలా అయ్యాయి ఆ వర్షంలో. చాలా బాగా ఎంజాయ్ చేశాము. సో, ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉంది కదా! అది ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ ఆల్ అనే ఆప్షన్ ఉంటది. ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను ప్రతి వీడియోస్ మీ ఫోన్‌లో నోటిఫికేషన్‌లో వస్తుంది. అది మీరు హ్యాపీగా చూసేయొచ్చు. మీరు ఫోన్‌లో నా ఛానల్ టైప్ చేసి చూసుకోక్కర్లేదు. డైరెక్ట్‌గా మీరు నా నోటిఫికేషన్స్ డైరెక్ట్‌గా మీ ఫోన్‌లో వచ్చేస్తాయనమాట. సో, చూడండి, సపోర్ట్ చేయండి. షార్ట్స్ కూడా అప్‌లోడ్ చేస్తున్న షార్ట్స్ కూడా చూడండి. అండ్ ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలనేది నాకు కామెంట్ చేస్తే నేను ఆ కంటెంట్ తీస్తాను. సో, ఇదైతే కృష్ణాష్టమికి అయితే ఇలా జరిగింది. అండ్ మీరు ఎలా కృష్ణాష్టమి సెలబ్రేట్ చేసుకునేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఏ ఊరు అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో దట్ నా వీడియో ఏ ఊరు రీచ్ అయిందనేది నాకు తెలియాలి కదా! అందుకని. నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి ఆగస్ట్ 17 అంటే సండే చూస్తున్నారు కదా! ఆ రోజు ఫుల్‌గా వర్షం అనమాట. ఫుల్‌గా రోడ్లంతా నిండిపోయాయి. సో, ఆ రోజు వచ్చేసి నేను, మా చెల్లి, నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్‌కి పాప పుట్టిందనమాట. సో, ఆ పాపకి బారసాలైతే చేశారు. సో, తను ఇన్వైట్ చేసింది లంచ్‌కి. సో, పాప పేరొచ్చేసి కృతిక అని పెట్టారు. సో, తిననమాట పాప ఫేస్ అయితే చూపించట్లేదు. మళ్ళీ దిష్టి పడతదని. క్యూట్‌గా ఉంది పాప. సో, తిననమాట నా ఫ్రెండ్ చాతుర్య. బెస్ట్ మా 20 ఇయర్స్ ఫ్రెండ్‌షిప్ అనమాట. సో, తనతో అయితే ఇంటికైతే వెళ్ళాము. ఇంటికి వెళ్ళి కాసేపు టైమ్ స్పెండ్ చేసి లంచ్ అయితే చేశామనమాట. బిర్యానీ, పన్నీర్ కర్రీ, గులాబ్ జామ్, నెక్స్ట్ వడ, చికెన్, మటన్ పెట్టారు. చాలా బాగుంది. ఇంక కాసేపు ఉండి ఇంటికైతే వచ్చేసాం అనమాట. సో, వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. ఈ స్టీల్ బాక్సెస్ అయితే ఇచ్చారనమాట. అందులో వచ్చేసి మన అది ఉంటది కదా! బెల్లము, పప్పు, నెక్స్ట్ అటుకులు అదైతే ఇచ్చారు. సో, ఇది ఫ్రెండ్స్. ఆ రోజు ఫుల్‌గా గ్యాప్ లేదనమాట వర్షం. నాన్ స్టాప్‌గా వర్షము. సో, పాపని బ్లెస్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి పాపకి. సో, ఇది ఫ్రెండ్స్ వ్లాగ్. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో, నెక్స్ట్ వీడియోతో మీ ముందుకుంటాను. అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్ మీ లైక్ దిస్. టేక్ కేర్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్. స్టే ట్యూన్.